ఇప్పుడు కుమార శతకంలోని కొన్ని పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము. ధనవంతుడే కులవంతుడు, ధనవంతుడే సుందరుండు, ధనవంతుండే ఘనవంతుడు బలవంతుడు, ధనవంతుడు ధీరుడనుచు దళిత కుమారా. దీని యొక్క భావము: ఓ కుమారా, ఈ లోకమందు ధనవంతుని అందరూ మంచివానిని గౌరవింతురు. ధనము కలవానిని లోకులు సుందరుడని, గుణవంతుడని, గొప్పవాడని, బలవంతుడని, ధైర్యవంతుడని పలువిధములుగా పొగడుదురు. మనసునంది విషయాన్ని అంచుకొని ధనమును సంపాదింపుము అని భావము. విను ప్రాణ రక్షణమునన్ ధనవంతయు మునిగిపోవు తరి, పరిణయమందున గురు కార్యమున వధూజన సంగమమునందు బొంకజనును కుమారా. దీని యొక్క భావము: కుమారా, వినుము, ప్రాణము కాపాడుకొను సమయమందునను, ఐశ్వర్యము నశించు సమయమందునను, వివాహ సమయములందునను, గొప్ప ప్రజోపకారము నెరవేర్చు సమయమందునను, స్త్రీలను సంగమించు సమయమందునను అసత్యములాడవచ్చును. దీనుండైనను శాస్త్రవుడైనను శరణనుచు వేడునప్పుడు ప్రియతన మన్మానవుని కోర్కె దీర్చిన వాని సుజనుడండ్రు బుధులు వసుధ కుమారా. దీని యొక్క భావము: ఓ కుమారా, దీనుండై శరణుగోరి వచ్చినవాడు శత్రువైనను అతనికి ప్రయోజనమును ప్రేమతో నెరవేర్చినచో అతనిని చూచి పండితులు సుజనుడని పొగడుదురు. మిత్రుండుదనకు విశ్వామిత్రము చేసినను కాని మేలనవచ్చున్, శాస్త్రవుడు ముద్దగొన్నను దాత్రిం దనకదియ కీడు తలప కుమారా. దీని యొక్క భావము: ఓ కుమారా, లోకమందు మిత్రుడు మనకు కీడు చేసినను దానిని మేలు చేసినట్లుగానే భావింపవలను. కానీ శత్రువు మన ఇంట భోజనం చేసినను మనకు కీడు అపకారమే కలుగునని తెలియవలను. విత్తంబు విద్యకులమున్మత్తులకు మదం బొసంగు మాన్యులకున్, సద్వృత్తి నొసంగున్ వీనిన్ జిత్తంబున నిడిమెలంగ జలగు కుమారా. ఓ కుమారా, ధనము గొప్ప విజ్ఞానము, సద్వంశము దుర్మార్గులకు గర్వమును ఇచ్చును. ఈ త్రిగుణములే సజ్జనులకు మంచిని కలగజేయును. వీనిని గుర్తుంచుకొని ప్రవర్తించుకొనుమని భావము. రుణమధికమునర్చి సమర్పణ చేసిన తండ్రి విద్యరాని కొడుకు లక్షణశాలి, రాణి దుచ్చారినియగు జననియును దళపరిపులు కుమారా. ఓ కుమారా, కుమారులకు అప్పులను ఆస్తులుగా ఇచ్చిన తండ్రి, విద్యలేని కుమారుడు, అందమైన భార్య, చెడు నడత కలిగిన తల్లి ఆలోచించినచో వీరందరూ శత్రువులే సుమా అని భావము. ఆజ్ఞయునర్చడి వృత్తులలో జ్ఞానము కలిగి మెలగు లోకులు మెచ్చన్, ప్రాజ్ఞతను కలిగియున్నన్ బ్రాజ్ఞులలో బ్రాజ్ఞుడవుగా ప్రబలు కుమారా. దీని యొక్క భావము: ఓ కుమారా, నిన్ను చేయమని ఆజ్ఞాపించిన పనులను తెలివిగా చేసి మెప్పు పొందుము. ఒక్క బుద్ధి నైపుణ్యమును ప్రదర్శించుటయే కాదు, తెలివైన వారిలో తెలివైన వారిని పేరుకు తెచ్చుకొని అభివృద్ధి చెందుము. వృద్ధ జన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞు భూత చరితుడున్, సద్ధర్మశాలియను బుధులిద్దర బొగిడెదరు ప్రేమయొసగ కుమారా. ఓ కుమారా, పెద్దల పట్ల గౌరవము ప్రదర్శించుము. పెద్దలను గౌరవించినచో వారి దివ్యమైన ఆశీస్సులు పొందుటయేగాక బుద్ధిమంతుడు, ధర్మాత్ముడు, మంచివాడని మెచ్చుకుంటూ ప్రేమతో పొగుడుదురు. సతతము భ్రాత కాలోచిత విధులను జరపు మరసి శీఘ్రమునహ, పతిపూర్వ పర్వతాగ్రాగతుడగుటకు మున్నె వెరవు గలిగి కుమారా. ఓ కుమారా, ప్రతిరోజు సూర్యోదయ పూర్వమే మేలుకొనుము. ఉదయం అందు చేయవలసిన పనులను తెలుసుకొని ఆ పనులను సూర్యుడు ఉదయించక ముందే శ్రద్ధతో చేయుము. పోషకుని మతముగనుగొని భూషింపగగాని ముదము బొందరు మరియున్, దోషముల నెంచుచుండును దోషివైన మిగుల గీడు దోచు కుమారా. దీని యొక్క భావము: ఓ కుమారా, యజమాని మనస్సును గ్రహించి మెలుగుట మంచి పద్ధతి. యజమానిని ఎంత గౌరవించినను సంతోషం పొందడు. సేవకుని యందు తప్పులను వెదుకుచూనేయుండును. కావున యజమాని పట్ల జాగరూకుడవై మెలుగుము. నీవు దుష్టుడవైనచో మిక్కిలి కీడి కలుగునని తెలుసుకొనుము అని భావము. రేపటి వీడియోలో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుస్తాం.